శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన భారతీయుడు 2 ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. కర్ణుడి చావుకి 1000 కారణాలన్నట్టుగా భారతీయుడు 2 ఫెయిల్ అవ్వడం వెనుక కూడా అదే స్థాయిలో రీజన్స్ కనిపిస్తున్నాయి తెలుసా? ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఏ సినిమాల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయంలో కూడా రకరకాల వార్తలు వైరల్ అయిపోతున్నాయి. భారతీయుడు 2 కథను చాలా కాలం కిందటే రెడీ చేసుకున్నారు శంకర్. ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చి కూడా చాలా ఏళ్లవుతుంది. దీంతో అప్పటి సమస్యలు ఈ జనరేషన్ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదని భావిస్తున్నారు. అదే సమయంలో పార్ట్ 3 కోసం కొంత కథను దాచిపెట్టడం, కమల్ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఉండటం కూడా సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించిందన్న అంచనాకు వచ్చేశారు. భారతీయుడు 2 ఫెయిల్ అవటంతో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ గురించి డిస్కషన్ మొదలైంది. భారతీయుడు 2 గేమ్ చేంజర్ సినిమాలను ఒకేసారి రూపొందించారు శంకర్. అయితే గేమ్ చేంజర్ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథ అందిస్తుండడం, ఆ కథ రీసెంట్ టైమ్స్ లోనే రెడీ చేసింది కావటంతో భారతీయుడు 2లా ఉండే ఛాన్స్ లేదన్న ధైర్యంతో ఉన్నారు. టేకింగ్ పరంగా శంకర్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి అది గేమ్ చేంజర్ కు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. భారతీయుడు 2 ఎఫెక్ట్ పడబోయే మరో మూవీ దేవర. ఈ 2 సినిమాలకు సంగీతం అందించింది అనిరుద్ధే. అందుకే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ లోను కాస్త టెన్షన్ కనిపిస్తోంది. అయితే శంకర్ సినిమాకు ఫస్ట్ టైం వర్క్ చేశారు అనిరుద్ధ్. అందుకే కాస్త తడబాటు కనిపించింది. దేవర లాంటి మాస్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం అనిరుద్ధ్ కు అలవాటైన పని. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ విషయంలోనూ అది ప్రూవ్ అయింది. అందుకే దేవర మేకర్స్ మాత్రం భారతీయుడు 2 ఎఫెక్ట్ ఉండదన్న నమ్మకంతో ఉన్నారు. ఇక భారతీయుడు 2 ఎఫెక్ట్ గట్టిగా పడే మరో సినిమా భారతీయుడు 3. 2025లో నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది కాబట్టి మేకింగ్ పరంగా పార్ట్ 3కి పెద్దగా మార్పులు చేసే పరిస్థితి లేదు. కానీ ఎడిటింగ్, మ్యూజిక్ పరంగా అయినా పార్ట్ 3కి కేర్ తీసుకోవాలంటున్నారు ఆడియన్స్. మరి ఈ విషయంలో శంకర్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.